అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి దొండకాయ ఫ్రై, సింపుల్గా చేసుకునే దొండకాయ ఫ్రై. ఫస్ట్ అయితే నేను నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, ఇంకొంచెం నూనె వేసినాను, తగినంత నూనె వేసేసుకున్నాను, జీలకర్ర వేసాను, ఎలాంటి మినపప్పు శనగపప్పు ఏది వేయలేదు. జీలకర్ర వేసుకున్నాను, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు, ఉల్లిపాయలు వేసుకున్నాను, ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, వేయించిన పల్లీలు వేసుకున్నాను. ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉంటాను, సో వేయించిన పల్లీలు వేసుకున్నాను. సో ఏం వేసానంటే తగినంత నూనె వేసుకున్నాను, తగినంత నూనె, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు బాగా వేగిపోయాక వేయించిన పల్లీలు. ఇప్పుడు మనం ఏం చేసినామంటే రౌండ్గా తరిగి పెట్టుకున్న దొండకాయలు వేసేస్తాం. ఇలా చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరందరూ చేసుకోండి. కొబ్బరితో వేస్తున్న కొబ్బరి వేస్తాను కాబట్టి దీన్ని కొబ్బరి ఫ్రై అంటున్నాను, దొండకాయ కొబ్బరి ఫ్రై. ఇలా అన్నీ వేసేసుకుని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపేసుకోండి. ఇదంతా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా వేసేసుకున్నాను, దొండకాయ ముక్కలు మొత్తం వేసేసుకున్నాను, నూనె కూడా వేసాను తగినంత. ఇది ఒక మీడియం సైజులో పెట్టి 2-3 విడతల వరకు ఇలా వేస్తూ ఉండాలి. సో కొబ్బరి మాత్రం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. కొబ్బరిలో నేను జస్ట్ పచ్చిమిరపకాయలు వేసాను, అంతే, ఇంకేం వేయలేదు. కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం వేగడానికి కొబ్బరి మనం గ్రైండ్ చేస్తాను చూసారా, అది వేసేసుకోవడమే. అది వేసేసుకుని మూత పెట్టేసుకోవడం. మూత పెట్టుకున్నాక బాగా 2-3 విడతలు అయ్యాక బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి, ఉల్లిపాయలతో సహా బాగా వేగిపోయి, దొండకాయ ముక్కలు కూడా బాగా వేగిపోయి, నేను ఇందాక కొంచెం వాటర్ పోసేసాను. వాటర్ పోసేసి చక్కగా మూత పెట్టేసి వేయించేసుకున్నాను. బాగా వేగిపోయి, ఇంకా మరీ కరకరలాడితే బాగుండదు, ఇలాగే సాఫ్ట్గా ఉండి కూర కలుపుకుంటే బాగుండాలి. ఇది ఫ్రై అనుకోండి, కూర అనుకోండి, అది మీ ఇష్టం, బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి ప్లీజ్. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. ఎవరు వీడియో చూడట్లేదు, వీడియో చూడండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది నేను ఏం వేస్తున్నానో, ఏం చేసినానో. సో తప్పకుండా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా నేను అస్సలు అదే పోపులో జీలకర్ర తప్ప నేను ఇంకేమీ వేయలేదు. మినపప్పు కానీ శనగపప్పు కానీ ఏమి, ఆవాలు కానీ ఏం వేయలేదు, ఓన్లీ జీలకర్ర వేశాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేశాను, ఆ ఉల్లిపాయలు వేగిపోయాక కొంచెం పసుపు వేశాను, కరివేపాకు వేశాను. ఆ తర్వాత నేను ఇంకా ఈ దొండకాయ ముక్కలు వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను లైన్గా అన్నీ వేసేస్తాను. ఇంకెలాంటి గరం మసాలాలు కూడా వేయక్కర్లేదు. తగినంత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి, వేసుకుని ఇలా కలిపేసుకోండి. నేను ఆవాల మెంతుల పొడి కూడా వేయట్లేదు, ఎందుకంటే చాలా చాలా సింపుల్గా చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొబ్బరి మాత్రం వేస్తున్నాను కదా, కొబ్బరి పేస్ట్లో మాత్రం నేను పచ్చిమిరపకాయలు వేసేసానని ఇందులో వేయలేదు. కొబ్బరి పచ్చిమిర్చి 2 కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేసుకున్నాక సాంబార్ పౌడర్ మనం చేసి పెట్టుకుంటాను చూసారా, అదొక్కటి మాత్రం వేస్తాను. ఎందుకంటే అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు అవన్నీ ఉంటాయి కాబట్టి, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, మెంతులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను సాంబార్ పొడి ఒక్కటి వేసేసాను, ఇంకేం వేయక్కర్లేదు. ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. వెల్లుల్లిపాయ కూడా నేను వేయట్లేదు, జస్ట్ నేను ఉల్లిపాయలతో దొండకాయలతో ఈ సాంబార్ పౌడర్ వేసేసి, సాంబార్ పౌడర్ నేను మీకు షేర్ చేశాను, యూట్యూబ్లో ఉంది, దయచేసి మీరు చూసుకోండి. నేను పల్లీలు కూడా వేయించిన పల్లీలు వేయించానని చెప్పాను. సో ఇప్పుడు మనం కొబ్బరి ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో ఆ కొబ్బరిని వేసేద్దాం. మొత్తం అంతా కొబ్బరి వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేసేసి ఒక 3 మినిట్స్ అలా ఒక 2-3 విడతలు అయ్యాక అప్పుడు మనం బంద్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాన్ని ఇలా వదిలేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, బాగా ఇది కూడా మనం వేసిన సాంబార్ పొడి, ఆ ఉప్పు అన్నీ దాంట్లో వేగిపోయింది. సో చాలా బాగుంది, కూర మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇష్టంగా తింటారు. రొటీన్గా కాకుండా మీరు ఇలా చేసి చూడండి, చక్కగా ఎక్కువ పోపు కూడా వేయకుండా సింపుల్గా చేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కారం వేయాలి, ఎందుకంటే మనం కొబ్బరి గ్రైండ్ చేసాం కదా, అందులో నేను పచ్చిమిరపకాయలు వేసానని చెప్పాను కాబట్టి ఆ కారం ఉంది కాబట్టి నేను జస్ట్ ఈ 1/2 స్పూనే వేస్తున్నాను. సో దట్ మంచిగా ఉంటుంది, తినడానికి మంచిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కువ కారం ఉండదు, కమ్మగా ఉంటుంది కూర, ఎంతైనా తినేయచ్చు, పిల్లలు కూడా ఇష్టపడి తినేస్తారు. సో ఇలా చేసేసుకోండి. ఎక్కువ కారం వేసారనుకోండి పిల్లలు వదిలేస్తారు. ఇలా 1/2 స్పూన్ వేసుకున్నారనుకోండి, ఎలాగో కొబ్బరిలో పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఆ కారం వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. నేను ఎలాంటి వెల్లుల్లిపాయలు కూడా వేయలేదు, హ్యాపీగా చేసుకునే కూర అండి. జస్ట్ ఉల్లిపాయలు వేసాను, జస్ట్ వేయించిన పల్లీలు వేసాను, హ్యాపీగా సాంబార్ పొడి వేసేసుకుని ఉప్పు కారం వేసేసుకోండి. లాస్ట్లో కొత్తిమీరతో మాత్రం తప్పకుండా గార్నిష్ చేసుకోండి, ఎక్కువ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయింది,
శుభ్రంగా మీరు చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కూర మాత్రం అదిరిపోతుంది. కొబ్బరి వేసిన దొండకాయ కొబ్బరి ఫ్రై అండి, అదిరిపోతుందండి. అదిరిపోతుందంటే అదిరిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పలేను, వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్బ్ ఉంటుందండి. సూపర్బ్ అంటే సూపర్బ్, ఎక్సలెంట్ కూర అండి. మీరు తప్పకుండా చేసుకోండి, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందని. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. మీరు కామెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా పెట్టి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.